ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ సంచలనం. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నారు. కానీ కూటమి సర్కార్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆయన మౌనం వెనుక ఉన్న కారణం ఏంటి? సినిమా షూటింగ్స్లో బిజీగా ఉన్నందునే పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారా, లేక ఇంకా ఏదైనా రీజన్ ఉందా? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు కొత్త స్కీమ్కు శ్రీకారం చుట్టారు. తల్లికి వందనం పేరుతో ప్రతి అకౌంట్లో 15,000 జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. కానీ ఈ కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరంగా ఉండటం చర్చనీయాంశం అవుతుంది. కొద్ది రోజులుగా ఆయన మౌనంగా ఉంటున్నారు. ఏ అంశంపైనా మాట్లాడడం లేదు. కనీసం తాను భాగస్వామిగా ఉన్న కూటమి సర్కార్ ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగానూ ఆయన స్పందించకపోవడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డేని పురస్కరించుకుని ప్రధాని మోదీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానిపై కూడా పవన్ తనకు ఎలాంటి సంబంధం లేనట్టుగా వ్యవహరించడం కొత్త చర్చకు దారితీస్తుంది. అయితే పవన్ ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆయన తన మౌనంతో నిరసన సంకేతాలు పంపాలని అనుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మధ్య మంచి సఖ్యత ఉంది. ఏడాది కాలంలో ఇద్దరు కూడా పాలనపైనే దృష్టి సారించారు. అటు పవన్ కళ్యాణ్ కూడా సీఎం చంద్రబాబుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగని కూటమి నుంచి పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు బయటకెళ్తారని కూడా ఎవరూ భావించడం లేదు. వైసీపీ మాత్రం టీడీపీ, జనసేన నాయకుల్ని కలిపే విమర్శిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీని పవన్ వీడరని వైసీపీ నేతలు కూడా నమ్ముతున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఒక్క విమర్శ కూడా చేసిన దాఖలాలు లేవు. వాళ్ళిద్దరూ కూడా పవన్ విషయంలో అంతే అభిమానంతో ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. కానీ పవన్ మౌనమే కూటమిలో సంథింగ్ అనే అనుమానాల్ని కలిగిస్తుంది. పవన్ తీరు అతివృష్టి, అనావృష్టి అనేలా ఉంటుంది. ఒక్కోసారి ఆయన తీరు పరిధులు దాటుతుంది. మరికొన్ని సందర్భాల్లో పూర్తిగా మౌనం పాటిస్తుంటారు. ఇక్కడే అనేక ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. మరోవైపు మెగా కుటుంబం నుంచి నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమోషన్ పొందారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగినా ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి లేదు. దాంతో ఆయన కేవలం పిఠాపురంకే పరిమితమయ్యారు. మంత్రి పదవి విషయంలో నాగబాబు కూడా కాస్త అసంతృప్తిలో ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్ కావడంతో ఏం జరుగుతుందోనని జనసేన నేతలకు కూడా అంతు చిక్కడం లేదట. అయితే సినిమాలతో బిజీగా ఉండడంతోనే పవన్ సైలెంట్ అయ్యారా, లేక సీఎం చంద్రబాబు తీసుకుంటున్న పాలనపరమైన నిర్ణయాలు నచ్చక మౌనంగా ఉంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మాత్రం పవన్ కళ్యాణ్ మౌనం వీడాల్సిందేనని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.